తెలంగాణలో తీవ్ర వాయుగుండ ప్రభావం ఉండబోతోందని, వర్షాలు దంచి కొడతాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్లో 2 గంటల నుంచి 5 గంటల వరకు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందంటూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రాత్రి హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. ఇక ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం మనం చూసాం. ఇవాళ కూడా అలాంటి పరిస్థితి ఉంటుందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. వచ్చే 2 రోజులు వర్షాలు కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మల, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు కూడా నిన్నట్లాగానే ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్ నందు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్లయితే భారీ వర్షాలే నమోదవుతున్నాయి. నిన్న సాయంత్రం సమయంలో అతి భారీ వర్షం నమోదైంది హైదరాబాద్ నగరంలో. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా చూసుకుంటే భారీ వర్షం నమోదైంది. అదేవిధంగా నిన్న పడిన వర్షానికి చాలా లోతట్టు ప్రాంతాలలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ఒక నదిలా ప్రవహించిన ఏరియాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా కూడా ప్రజలు కూడా చాలా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నిన్న సంభవించినటువంటి భారీ వర్షం కారణంగానే మరి మియాపూర్లో కూడా చూసాము, ఘటన చోటు చేసుకుంది. ఒక విషాద ఘటన. ఇప్పటి వరకు ఆచూకీ కూడా తెలియలేదు, బాలయ్య ఆచూకీ. ఈ వర్షాల కారణంగానే ఎక్కువ వరద నీరు చేరుకోవడం వల్ల నాలాలో పడి తను గల్లంతైన పరిస్థితిని కూడా చూసాము. అదేవిధంగా నాలాలు ఎక్కడైతే తెరిచి ఉంటాయో అలాంటిది ఇక్కడ డ్రైనేజీలు కూడా తెరిచి ఉన్నాయి. అలాగే మ్యాన్ హోల్స్, ముఖ్యంగా మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉన్న ప్రాంతాలలో జిహెచ్ఎంసీ ఖచ్చితంగా ఏదైనా సిగ్నల్ అక్కడ పెట్టాలి. అలాగే అక్కడ జిహెచ్ఎంసీ బాధ్యత వహించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తున్న వార్త. ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తుందా అనే కోణంలో కూడా ప్రజలు మాట్లాడుతున్న మాటలు. అలాంటిది ఇప్పుడు ఇంకా 48 గంటల పాటు కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం నమోదవడంతో పాటు 40 నుంచి 60 కిలోమీటర్ల మేర ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం కూడా సంభవించే అవకాశం ఉందని ఇక్కడ వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే ప్రజలంతా కూడా ఉద్యోగరీత్యా వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము, ఎడతెరిపి లేని వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఈ వర్షానికి చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. ఇక్కడ మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, మియాపూర్, బిహెచ్ఎల్, అమీర్పేట్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలలో, మల్కాజ్గిరి, ఉప్పల్ అంతటా కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా జరిగింది. వర్షానికి ప్రయాణికులు చాలా ఇబ్బందుల పాలయ్యారు. కొన్ని చోట్లనైతే మోకాళ్ళకు పైగా లోతుల్లో కూడా వర్షము చేరుకోవడం కూడా జరిగింది. ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. బైకులను పక్కకు పెట్టి కొంతమంది బైకులు తోసుకుంటూ వెళ్ళిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇక కార్లలో ప్రయాణించే వాళ్ళు కారు టైర్లు కూడా మునిగిపోయేంత వర్షం కూడా సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొక 48 గంటల పాటు కూడా ఇలాగే భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రం సమయంలో, అంటే 2:30 గంటల ప్రాంతం నుంచి 5 గంటల ప్రాంతం సమయం వరకు కూడా ఈ మధ్యకాలంలో భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇంకా ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వంగిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి కొంచెం రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం పడబోతుంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా త్వరగా ఇండ్లకి చేరుకునే వాళ్ళు కొంచెం సమయానికి ముందే చేరుకుంటే, అప్రమత్తమై చేరుకుంటే చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ చాలా వరకు జాగ్రత్తలు వహించాలి. 2 వీలర్స్ బయటికి తీయకపోతేనే చాలా మంచి జరగవచ్చు అనేది కూడా సూచించారు. అదేవిధంగా
కూడా అత్యవసరం అయితేనే, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే లేకపోతే అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి రావాలి, కానీ లేకపోతే ప్రజలు బయటికి రాకుండా ఉండడమే శ్రేయస్కరం అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నమాట. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ, ఇటు హైడ్రా డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా సూచిస్తుంది కూడా ఇదే ప్రజలకు. అలాగే మరి హైడ్రా, జిహెచ్ఎంసీ ఎంతవరకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీ బృందము ప్రతి ఏరియాలో కూడా అలర్ట్ అయి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అది కొద్దిగా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కూడా ఈ మ్యాన్ హోల్స్ విషయాలలో కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలి అని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నమాట. నందు. రైట్ థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద హైదరాబాద్లో మరొక గంటన్నరలో వర్షం మొదలవచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షం పడుతూ ఉంది. అయితే తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ 2:30 ఆల్మోస్ట్. ఇప్పటి నుంచి 2 నుంచి మొదలు పెడితే సాయంత్రం 5-6 గంటల వరకు కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో నిన్న అలాంటి పరిస్థితి చూసాము. కంటిన్యూస్గా ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 hours ఆఫ్ రెయిన్ఫాల్ చూసాం. అండ్ ఈదురుగాలు చూసాం. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు నిలిచిపోవడం, వరద నీరు, అలాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇదిగో మనం తెలంగాణ వెదర్ మ్యాన్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూస్తూ వస్తున్నాం. భారీ వర్షాలు పడతాయంటూ హెచ్చరికలు మనకు కనిపిస్తున్నాయి. సో హెవీ రెయిన్ అలర్ట్ ఫర్ హైదరాబాద్ 5:15 PM. మనం చూడొచ్చు కంటిన్యూషన్ టు ప్రీవియస్ అప్డేట్. హెవీ డౌన్ పోర్ ఆన్గోయింగ్ అక్రాస్ కుత్బుల్లాపూర్, గాజుల్ రామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి ఏరియాస్. దిస్ విల్ ఫర్దర్ కవర్ వెస్ట్ అండ్ సెంట్రల్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ డ్యూరింగ్ ద నెక్స్ట్ 1 hour. మోడరేట్ హెవీ రైన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి అప్డేట్ మనకు కనపడుతుంది. అలాంగ్ విత్ దట్ పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడతాయి. ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదిగో మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వార్నింగ్ చూస్తున్నాం మనం. ఐటీ ఉద్యోగులకు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇన్ ది వ్యూ ఆఫ్ ది ఫోర్కాస్ట్ ఫర్ ద మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్, an official alert has been issued. All companies and organizations operating in the Cyberabad ఏరియాలో ఉండే వాళ్ళకి ఈ వార్నింగ్ అని చెప్తున్నారు. దిస్ అడ్వైజరీ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ కన్సిడరింగ్ ద సేఫ్టీ అండ్ ప్రొడక్టివిటీ, ట్రాఫిక్ కన్జంక్షన్ అండ్ అదర్ ఇష్యూస్. సో మనం చూస్తున్న ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించి. సో ఎర్లీ లాగిన్స్ ఈజ్ స్టాగర్డ్ మేనేజర్ స్టార్టింగ్ ఫ్రమ్ 3:30 PM. ఓకే, సో ఎర్లీ లాగిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. 3:30 లోపు లాగౌట్స్ చేసుకోండి, ఎర్లీ లాగిన్స్ చేసుకోండి అని చెప్పేసి కంపెనీస్కి చెప్పడం మనకి ఇక్కడ కనిపిస్తుంది.